ఉగాది మరియు రంజాన్ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం కోడ్ జాబ్స్ మరియు జేఎల్డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా 699 రూపాయలు మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మార్చి 16 నుండి మార్చి 22 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss March 16th, 2026 current affairs in detail. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనం కరెంట్ అఫైర్స్ ఏదైతే చెప్తా ఉన్నామో డైలీ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి అన్ని రకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతాయి. యూపీఎస్సీ, గ్రూప్స్, ఆర్ఆర్బీ, డిఎస్సి, ఎస్ఎస్సి. ఎందుకంటే మనం హోలిస్టిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, లైక్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, బుక్స్, ఆథర్స్, ఇవన్నీ కూడా హోలిస్టిక్గా ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి నిన్న టాపిక్ సంబంధించి ఇంకాస్త క్లారిటీ ఇవ్వాలనుకున్నానండి. కొంతమంది ఆస్పిరెంట్స్ నిన్న మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, జ్ఞానపీఠ్ అవార్డు. ఆ జ్ఞానపీఠ్ అవార్డుకి సంబంధించి కొంతమంది కామెంట్ చేశారు. వాళ్ళకి ఇంకొద్దిగా క్లారిటీ కోసము మనం ఏమని డిస్కస్ చేసుకున్నాం నిన్న, జ్ఞానపీఠ్ అవార్డు ఏదైతే ఉందో ఈ జ్ఞానపీఠ్ అవార్డు 60th జ్ఞానపీఠ్ అవార్డు తమిళ రచయితకి వచ్చింది అని చెప్పేసి తెలుసుకుందాం. మరి డౌట్ ఏంటంటే జ్ఞానపీఠ్ అవార్డును ఒక నిర్దిష్ట నవల రచనకు ఇస్తారా లేదా సాహిత్యానికి వారు చేసిన జీవితకాల కృషికి ఇస్తారా అని చెప్పేసి మనకి క్వశ్చన్. అయితే తమిళ రచయిత ఎవరైతే ఈ సంవత్సరం సెలెక్ట్ అయ్యారో ఎక్కడా కూడా ఆయన రాసిన ఒక నవలకి ప్రత్యేక గుర్తింపుగా జ్ఞానపీఠ అవార్డుని ప్రకటించలేదు. ఒక రచయిత తన జీవిత కాలంలో సాహిత్యానికి, లిటరేచర్కి చేసిన కంట్రిబ్యూషన్కి గుర్తింపుగానే ఇస్తారు. అంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ మాదిరి. అంతేగాని ఒక ప్రత్యేక నవలకి, అంటే ఏదైనా ఒక నవల రాస్తే ఆ నవలకి గుర్తింపుగా ఇవ్వరు. అది పాయింట్ కరెక్టే. అలానే మనం ఇంకొక టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం. 1970లో తెలుగు ఆథర్, తెలుగు రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారు తను రాసిన రామాయణ కల్పవృక్షము అనే నావెల్కి, అనే నవలకి జ్ఞానపీఠ అవార్డు లభించింది అని చెప్పేసి కూడా తెలుసుకుందాం. ఇది కూడా కరెక్టే. ఇక్కడ కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇంకొద్దిగా ఇవ్వాల్సి ఉండేది. కానీ కరెంట్ అఫైర్స్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు లైక్ డ్రాగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి కొన్ని పాయింట్లు ఈజీగా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకున్నానండి. బట్ ఎనీవే, కొత్త ఆస్పిరెంట్స్ ఉంటారు, కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు, కొత్తగా చూస్తూ ఉంటారు. డెఫినెట్లీ ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద కామెంట్. ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్ చూస్తే 1965 నుంచి 1981 వరకు, 1965 నుంచి 1981 వరకు ఒక ఆథర్, ఒక రచయిత తాను ఏదైతే ఒక నవల రాసి ఉంటాడో ఆ నవలకి ప్రత్యేక గుర్తింపుగా ఇచ్చేవాళ్ళు. అందుకే 1970లో విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన రామాయణ కల్పవృక్షంకి వచ్చింది. కానీ 1982 నుంచి మాత్రము ఇక మొత్తం తన జీవితకాలంలో చేసిన కృషికే ఇవ్వడం మొదలుపెట్టారు. అందుకే ఇప్పుడు జీవితకాల సాఫల్యంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే అండి నిన్నటి టాపిక్కి కొద్దిగా క్లారిటీ. ఎనీవే, ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనందుకు నేను కూడా చింతిస్తూ ఉన్నాను. సారీ ఫర్ దట్. ఇంకా కొద్దిగా డెఫినెట్లీ యాజ్ ఏ ఫ్యాకల్టీగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నిత్యం కృషి చేస్తూ ఉంటానండి. అందుకు మీ కామెంట్స్ తప్పకుండా హెల్ప్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ దట్. ఇక ఇవాళ మన ఫస్ట్ టాపిక్, భారతదేశంలో మొట్టమొదటి మైక్రో ఆల్గే ఆధారిత ప్యూర్ ఎయిర్ టవర్ ఏర్పాటు. భారతదేశంలో మొట్టమొదటి మైక్రో ఆల్గే ఆధారిత ప్యూర్ ఎయిర్ టవర్ను ఏర్పాటు చేసిన న్యూఢిల్లీ ఇండియాలో ఫస్ట్ మైక్రో ఆల్గే బేస్డ్ ఎయిర్ టవర్ని సెటప్ చేసింది. మరి ఇక్కడ పేర్లోనే ఉంది ప్యూర్ ఎయిర్, అంటే స్వచ్ఛమైన గాలి. ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం, ఈ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏంటిది అసలు, దీనివల్ల ఉపయోగం ఏంటి? జనరల్గా ఈ యొక్క డిఫరెంట్ స్టేట్స్ ఏర్పాటు చేసే ఈ యొక్క ఎయిర్ టవర్స్, స్మాగ్ టవర్స్ అని ఉంటాయి కదా, అవి జనరల్గా మెకానికల్గా వర్క్ చేస్తాయి. కానీ ఈ న్యూఢిల్లీ ఏర్పాటు చేసిన ఈ మైక్రో ఆల్గే ఆధారిత ఎయిర్ టవరు, ఇది మైక్రో ఆల్గే ఆధారంగా పనిచేస్తుంది. అంటే కొన్ని రకాల సూక్ష్మజీవులు ఇందులో ఉంటాయి.
ఇది ఏం చేస్తాయంటే ఈ సూక్ష్మజీవులు ఈ యొక్క ఎయిర్లో ఉన్న పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో గాలి కాలుష్య కారకాలు, ఉదాహరణకు PM 2.5, PM 10, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇటువంటివన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తాయి, పీల్ చేస్తాయి. సో ఇది బయోటెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్ అని చెప్పవచ్చు. సో మనం లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. 2025లో స్విట్జర్లాండ్కు చెందిన IQ ఎయిర్ అనే ఒక కంపెనీ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ విడుదల చేసింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024. ఆ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశం చాద్ అనే కంట్రీ. వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ చాద్. ఇండియా 5th ప్లేస్లో ఉంది, 5వ స్థానంలో ఉంది. మరి ఆ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నగరం వచ్చేసి బిర్నీహట్. ఇది అస్సాం మేఘాలయ బార్డర్లో ఉంటుంది. అస్సాం మేఘాలయ బార్డర్లో ఉన్న ఒక విలేజు ఆ టైపు. వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా ఆర్ ప్లేస్. ఇక న్యూఢిల్లీ విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని, వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో పెరిగిపోతూ ఉన్న ఈ యొక్క వెహికల్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు ఎవరైతే TGPSC, APPSC గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటారో గ్రూప్ 1కి ఇలాంటి పాయింట్స్ బాగా రాయొచ్చండి ఎగ్జామ్లో. బయోటెక్నాలజీ అనే టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, భారతదేశపు మొట్టమొదటి పూర్తి ఆటోమేటెడ్ డ్రై బల్క్ ఫెసిలిటీ. భారతదేశపు మొట్టమొదటి పూర్తి ఆటోమేటెడ్ డ్రై బల్క్ ఫెసిలిటీ. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ డ్రై బల్క్ ఫెసిలిటీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెస్ట్ బెంగాల్ పర్యటనలో భాగంగా ఈ యొక్క పూర్తి ఆటోమేటెడ్ డ్రై బల్క్ ఫెసిలిటీని లాంచ్ చేశారు. ఎక్కడ ఉందంటే ఇది వెస్ట్ బెంగాల్. దీని పేరు వచ్చేసి హల్దియా బల్క్ టర్మినల్. మరి ఏంటిది ఇది పోర్ట్కి సంబంధించినది. మనకి ఇండియన్ పోర్ట్స్ వద్ద కార్గోని మూవ్మెంట్ చేయాలి అంటే, ఇండియన్ పోర్ట్స్ వద్ద ఈ యొక్క గూడ్స్, సరుకులు వీటన్నిటిని కూడా రవాణా చేయాలి అంటే సామర్థ్యం చాలా అద్భుతంగా ఉండాలి. ఇండియన్ పోర్ట్స్ షుడ్ హ్యావ్ ఎఫిషియంట్ క్యాపబిలిటీ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ కార్గో, రైట్. మరి మోడీ గారు లాంచ్ చేశారు. దీని పేరు వచ్చేసి హల్దియా బల్క్ టర్మినల్. దీన్ని డెవలప్ చేసింది, నిర్మించింది అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ సంస్థ. మరి ఎక్కడ లాంచ్ చేశారంటే హల్దియా డాక్ కాంప్లెక్స్. ఇక్కడ మీరు జాగ్రఫీలో ఒక టాపిక్ చదువుతారండి. హల్దియా పోర్ట్ ఎక్కడ ఉంటుంది? హల్దియా పోర్టు వెస్ట్ బెంగాల్. మరి వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ కోల్కతా పోర్ట్ ఉంది. దీన్నే శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అంటారు, రైట్. శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్. మరి హల్దియా పోర్ట్ని ఎందుకు నిర్మించారు? కోల్కతా పోర్ట్ ఉంటే ఈ కోల్కతా పోర్ట్ పైన భారాన్ని తగ్గించడం కోసం, కోల్కతా పోర్ట్ పైన బర్డెన్ను తగ్గించడం కోసం దీన్ని డెవలప్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ హల్దియా బల్క్ టర్మినల్, ఈ టర్మినల్ ద్వారా సంవత్సరానికి 4 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోని నిర్వహించవచ్చు, హ్యాండిల్ చేయవచ్చు. ఇయర్కి 4 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోని హ్యాండిల్ చేయవచ్చు. ఇది ఫుల్లీ మెకనైజ్డ్. హుగ్లీ రివర్ పైన ఉన్న పోర్ట్ కాంప్లెక్స్లో ఇది ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి మెడిటెక్ మూలధన నిధి. ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ మెడిటెక్ క్యాపిటల్ ఫండ్. దీన్ని యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్, పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ముంబైలో లాంచ్ చేశారు. ముంబై, మహారాష్ట్రలో ప్రారంభించారు. దీన్ని విడుదల చేశారని చెప్పొచ్చు. మరి ఏంటిది ఇది? మెడికల్ టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలకి అవసరమైన ఫినాన్షియల్ సపోర్ట్, ఆర్థిక సహాయాన్ని అందించడానికి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని 1000 crore ఏర్పాటు చేశారు, 1000 కోట్లతో. మరి దీన్ని లాంచ్ చేసినది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోను. ఈ యొక్క AMTZ ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోను వివిధ సంస్థల సహకారంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మెడ్ ఆర్తా అనే ఒక సంస్థ సహకారంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని పేరు గుర్తుపెట్టుకోండి, మెడ్ ఆర్తా క్యాపిటల్. మరి ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడితో ఆపకూడదండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ డైరెక్ట్గా 1-liner కూడా మనం చదువుకోవచ్చు. కానీ కరెంట్ అఫైర్స్ వీడియో చూస్తూ ఉన్నప్పుడు కొద్దిగా ఒక పర్పస్, కొద్దిగా దాన్ని ఏమంటారు, ఒక అర్థం ఉండాలా. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఏమని? ఒక టాపిక్
లాస్ట్ ఇయర్ సన్ రైజ్ సెక్టార్స్ అని చెప్పేసి. సన్ రైజ్ సెక్టార్స్ అంటే ఏంటి? చాలా అద్భుతమైన సామర్థ్యము, అద్భుతమైన పొటెన్షియల్, అద్భుతమైన అవకాశాలున్న రంగాలు. ఉదాహరణకు సెమీ కండక్టర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్, ఎలక్ట్రిక్ వెహికల్స్, మెడికల్ డివైజెస్, దీన్నే మెడికల్ టెక్నాలజీ అంటారు. మెడికల్ డివైజెస్ వైద్య పరికరాలు. మరి ఈ మెడి టెక్నాలజీ అంటే ఏంటి? మనకి ఇండియాలో మెడికల్ టెక్నాలజీకి అవసరమైన ఎంఆర్ఐ మెషిన్స్, సిటీ స్కాన్కి సంబంధించిన పరికరాలు, వివిధ రకాల డివైజెస్ తయారు చేయాలంటే మెడికల్ టెక్నాలజీ కంపెనీలు అవసరం. సో గుర్తుపెట్టుకోండి, మెడికల్ టెక్నాలజీ అనేది సన్ రైజ్ సెక్టార్లో భాగము. ఇవి ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి, 14 ఉంటాయి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పారు. రాబోయే 2 దశాబ్దాలలో ఈ యొక్క సన్ రైజ్ రంగాల సహకారంతో భారతదేశ జీడిపిలో తయారీ రంగ వాటాను 23%కి పెంచుతాము అని చెప్పారు. నెక్స్ట్ 2 డికేడ్స్లో ఇండియా యొక్క జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ షేర్ని 23%కి ఇంక్రీజ్ చేయాలి అంటే ఈ సన్ రైజ్ సెక్టార్స్ రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందుకు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని ఉంటాయి? 14 ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్లా రేపొద్దున అడగొచ్చండి, క్రింది వాటిలో సన్ రైజ్ ఇండస్ట్రీ కానిది ఏది, అయినది ఏది, అట్లా. నెక్స్ట్ వన్, పోటీ పరీక్షల కోసం ఉచిత యాప్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక ఫ్రీ యాప్ని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ లాంచ్ చేసింది, విద్యా మంత్రిత్వ శాఖ. దాని పేరే సాతి యాప్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ జేఈఈ, నీట్, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్, ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంబంధించిన ఎగ్జామ్స్, సీలాట్, క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది కదా లాకి సంబంధించి, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఫ్రీ కంటెంట్ ఉచితంగా సబ్జెక్ట్ని అందించడం కోసం ఈ యాప్ని లాంచ్ చేసింది విద్యా మంత్రిత్వ శాఖ. మరి విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు. మరి ఎవరి సహకారంతో లాంచ్ చేశారంటే ఐఐటి కాన్పూర్ హెల్ప్తో దీన్ని డెవలప్ చేశారు, అభివృద్ధి చేశారు. మరి ఇక్కడ ఈ సాతి యాప్ అబ్రివేషన్ అవసరమా అంటే అబ్రివేషన్ అవసరం ఉండదండి. దీని పూర్తి పేరు, బట్ రాసుకోండి ఇచ్చాడు కాబట్టి. అదర్వైజ్ జస్ట్ సాతి యాప్ అంటే ఎనఫ్. బట్ ఎనీవే మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్. సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఈ యాప్ ఇంగ్లీషు, హిందీ, అదర్ లాంగ్వేజెస్లో కూడా అవైలబిలిటీలో ఉంది. సో యాప్ ఒకవేళ ప్లే స్టోర్లో కనుక మనకి అవైలబిలిటీలో ఉంటే డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా. మీ వాళ్ళకు కూడా ఎవరన్నా ఉంటారు కదండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి రెఫర్ చేయండి తప్పకుండా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. సోనం వాంగ్చుక్ విడుదల. క్లైమేట్ యాక్టివిస్ట్, లడఖ్కు చెందిన ఒక యాక్టివిస్ట్, ఒక నిరసనకారుడు సోనం వాంగ్చుక్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక ఇంపార్టెంట్ చట్టం పాలిటీలో, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. మరి ఒకసారి బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీనికి సంబంధించి మనం పూర్వాపరాలు కొద్దిగా తెలుసుకోవాలా. కేసు పూర్వాపరాలు అంటారు కదా, అలాగా దీనికి సంబంధించి ఒక 2 పాయింట్లు మాట్లాడుకోవాలా. మనం లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. లడఖ్లో జరిగిన ప్రొటెస్ట్స్, లడఖ్లో జరిగిన ఆందోళనలు. లడఖ్లో పీపుల్ లడఖ్ని స్టేట్గా ప్రకటించండి, రాష్ట్ర హోదా ఇవ్వండి, స్టేట్హుడ్ హోదా ఇవ్వండి, అలానే లడఖ్ని 6th షెడ్యూల్లో చేర్చండి అని చెప్పేసి విపరీతంగా నిరసనలు, ఆందోళన చేశారు. దానికి నాయకత్వం వహించిన వాడే సోనం వాంగ్చుక్. ఈయన్ని కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇయరే అరెస్ట్ చేసి సుమారుగా 170 రోజుల పాటు జైల్లో ఉంచింది. మరి ఇక్కడ 6th షెడ్యూల్ అంటే ఏంటండి? 6th షెడ్యూల్ అంటే గుర్తు రావాల్సింది ఏఎంటీఎం రాష్ట్రాలు, ఏఎంటీఎం స్టేట్స్, అస్సాం, మిజోరం, త్రిపుర, మేఘాలయ. మరి 6th షెడ్యూల్ ప్రకారం ఏంటి? ఈ అస్సాం, మిజోరం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోని ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో, గిరిజనులు, వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడడం కోసం, వాళ్ళ యొక్క హక్కులను కాపాడడం కోసము అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే ఆ యొక్క గిరిజన భూములకు రక్షణ, అటువంటి రక్షణ కల్పిస్తుంది 6th షెడ్యూల్. ఆ 6th షెడ్యూల్లో మమ్మల్ని జాయిన్ చేయండి, ఆ లడఖ్లో ఉన్న ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ భూములు కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్టులు చేశారు. మరి ఇక్కడ సోనం వాంగ్చుక్ గారిని లాస్ట్ ఇయర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 కింద అరెస్ట్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980, జాతీయ భద్రతా చట్టం. ఏంటిది ఇది? ఇది ఒక ప్రివెంటివ్ డిటెన్షన్ లా, పీడీ లా. మరి ఇక్కడ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటండి? తెలుగులో చెప్పాలంటే ముందస్తు నిర్బంధం అంటారు కదా. మనకి జనరల్గా చూస్తూ ఉంటాం, రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా ఏదన్నా ఆందోళన చేస్తూ ఉన్నారంటే ముందుగానే నిర్బంధించేస్తారు, వాళ్ళు రోడ్లు ఎక్కకుండానే. అట్లా
మరి ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే మనకు గుర్తు రావాల్సినది ఆర్టికల్ 22 ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 22 ఏం చెప్తుంది? ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి తెలుపుతుంది. మరి ఈ యొక్క జాతీయ భద్రతా చట్టం 1980 కింద ఎప్పుడైనా ఒక వ్యక్తిని ముందస్తుగా నిర్బంధించవచ్చా అంటే ఎస్, ఆ వ్యక్తి వల్ల పబ్లిక్ ఆర్డర్కి ప్రాబ్లం అయినా, నేషనల్ సెక్యూరిటీ జాతీయ భద్రతకు ఏదైనా హాని, నేషనల్ సెక్యూరిటీకి ఏదైనా ప్రాబ్లం ఉందని గవర్నమెంట్ భావించినప్పుడు ఈ NSA 1980 కింద అరెస్ట్ చేస్తారు. విచారణ లేకుండానే, వితౌట్ ఎనీ ట్రయల్, విచారణ లేకుండానే అరెస్ట్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 22 ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి తెలుపుతుంది. మరి ఈ ఆర్టికల్ 22లో సబ్ క్లాస్ 3 సబ్ క్లాస్ బి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి చెప్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, NSA 1980 గుర్తుపెట్టుకోండి, 6th షెడ్యూలు, ఈ ఆర్టికల్ 22 గురించి గుర్తుపెట్టుకోండి. అంతే కదా, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు, ఆ యొక్క జడ్జి ముందు 24 గంటల్లో ప్రవేశపెట్టాలి. ఈ ఆర్టికల్ 22 ప్రకారం. ఆర్టికల్ 22 ఏం చెప్తుంది? ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు, ప్రివెంటివ్ డిటెన్షన్లో పెట్టినప్పుడు కొన్ని రకాల రక్షణలు కల్పిస్తుంది. నెక్స్ట్ వన్, సౌండింగ్ రాకెట్ను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన గుజరాత్. సౌండింగ్ రాకెట్ను విజయవంతంగా పరీక్షించిన గుజరాత్ తన మొదటి సౌండింగ్ రాకెట్ను విజయవంతంగా గుజరాత్లోని దొలేరా అనే ప్రాంతం నుంచి విజయవంతంగా పరీక్షించింది. గుజరాత్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇట్స్ ఫస్ట్ సౌండింగ్ రాకెట్ ఫ్రమ్ దొలేరా. ఇక్కడ మీరు తెలుసుకోవడానికి 2 పాయింట్లు ఉన్నాయండి. డైరెక్ట్గా మొదటి సౌండింగ్ రాకెట్ను దొలేరా నుంచి ప్రయోగించిన స్టేట్ ఏదంటే గుజరాత్. కానీ నువ్వు స్పేస్ టెక్నాలజీకి లింకప్ చేసుకోవాలా. ఈ సౌండింగ్ రాకెట్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ అండి, బేసిక్ థింగ్. సౌండింగ్ రాకెట్స్ అంటే ఇవి పూర్తి స్థాయి రాకెట్లు కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాకెట్స్ కాదు. ఇవి సబ్ ఆర్బిటాల్ రాకెట్స్, పూర్తి స్థాయి రాకెట్లు కాదు. అంటే ఇప్పుడు PSLV GSLV మాదిరి ఇవి పూర్తి స్థాయి రాకెట్లు కాదు. ఇవి సబ్ ఆర్బిటాల్ రాకెట్స్ అంటే వీటిని జస్ట్ ప్రయోగాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా వెదర్ డేటాను కలెక్ట్ చేసుకోవడం కోసం, వాతావరణ సమాచారాన్ని సేకరించడం కోసం ఇటువంటి వాటిని ఉపయోగిస్తారు. ఈ సౌండింగ్ రాకెట్లు జనరల్గా సింగిల్ స్టేజ్ ఉంటాయి, 2 స్టేజ్ కూడా ఉంటాయి. సింగిల్ స్టేజ్ 2 స్టేజ్ కూడా ఉంటాయి. ఈ సౌండింగ్ రాకెట్లో భాగంగా ఒక చిన్న మినీ శాటిలైట్ని గుజరాత్ పంపించింది. దాని ముఖ్య ఉద్దేశం వెదర్ డేటాని కలెక్ట్ చేయడం కోసం. జనరల్గా వీటిని ఎర్త్ సర్ఫేస్కి ఒక 1500 కిలోమీటర్ల హైట్లో వీటిని పంపిస్తారు. ఇవి పూర్తిగా స్థాయిగా కక్షలోకి ప్రవేశించవు, అందుకే సబ్ ఆర్బిటాల్ అంటే కక్షలోకి ప్రవేశపెట్టవు శాటిలైట్లని. సో మరి ఇక్కడ మనకి ఈ సందర్భంగా సౌండింగ్ రాకెట్ అంటేనే గుర్తు రావాల్సినది కేరళలోని తిరువనంతపురంలో ఉన్న తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1963లో. భారతదేశపు మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ ప్రదేశము, ఇండియాస్ ఫస్ట్ రాకెట్ లాంచింగ్ సైట్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. అప్పట్లో సౌండింగ్ రాకెట్స్ని ప్రయోగాత్మకంగా లాంచ్ చేసేవాళ్ళు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీకు స్పేస్ టెక్నాలజీలో హెల్ప్ అవుతుందండి. ఇది డైరెక్ట్గా వీడు అడగకపోవచ్చు ఎగ్జామ్లో. ఇది స్పేస్ టెక్నాలజీలో నీకు హెల్ప్ అవుతుంది. దీస్ ఆర్ లైక్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ రాకెట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అన్వీల్డ్ ఆర్ లాంచ్డ్ అమరజీవి పొట్టి శ్రీరాములు స్టాచ్యూ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాత మనము దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి. ఈ యొక్క విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటారు. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటే ఏంటి? తెలుగులో చెప్పాలంటే త్యాగ విగ్రహం. తెలుగులో చెప్పాలంటే త్యాగధనుల విగ్రహం లేదంటే త్యాగ విగ్రహం అని చెప్పవచ్చు. మరి ఈయన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం మద్రాసు నుంచి విడిపోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి 58 డేస్ పాటు నెల్లూరు ప్రాంతానికి చెందిన వారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. సో అందుకే 58 ఫూట్ బ్రాంజ్ స్టాచ్యూ 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేశారు. అమరావతిలోని శాఖమూరు పార్కు వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా 125th బర్త్ యానివర్సరీ సందర్భంగా మరి ఇందులో భాగంగా ఒక మెమోరియల్ ప్రాజెక్ట్ని కూడా లైక్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి సంబంధించి ఒక మెమోరియల్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఫేజ్ 1లో భాగంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫేజ్ 2లో భాగంగా
మెమోరియల్ పార్క్ నిర్మిస్తూ ఉన్నారు. ఆ మెమోరియల్ పార్కులో ఇతనికి సంబంధించిన గ్యాలరీ, ఇతనికి సంబంధించిన లైఫ్ ఇమేజెస్కి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. బట్ ఎనీవే దీనికోసం 150 crore ఖర్చు అవుతుందంట, సుమారుగా 150 కోట్లు 6.8 acresలో నిర్మిస్తూ ఉన్నారు. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ అండి. బట్ వీలైతే ఎంత ఖర్చో గుర్తుపెట్టుకోండి, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగుల బ్రాంజ్ స్టాచ్యూ. బట్ ఇందులో కొద్దిగా ఐరన్ కూడా వాడారు, ఇనుము కూడా వాడడం జరిగింది. బట్ మెయిన్గా అయితే బ్రాంజ్ స్టాచ్యూ ఎక్కడ ఏర్పాటు చేస్తారో గుర్తుపెట్టుకోండి, అమరావతి. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అంగన్వాడీ కేంద్రాలకు 44,346 ఇండక్షన్ స్టవ్లను అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంగన్వాడీ కేంద్రాలకు 44,346 ఇంధన సామర్థ్యం గల ఇండక్షన్ స్టవ్ల సరఫరాకు ఆంధ్రప్రదేశ్ ఆమోదం తెలిపింది. ఏపీ అప్రూవ్డ్ ద సప్లై ఆఫ్ 44,346 ఎనర్జీ ఎఫిషియంట్ ఇండక్షన్ స్టవ్స్ టు అంగన్వాడీ సెంటర్స్ ఇన్ ద స్టేట్. మరి ఈ ఇండక్షన్ స్టవ్స్ ఇక్కడ మీరు చూస్తే ఇండక్షన్ స్టవ్స్ని ఇప్పుడు ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు. ఈ ఇండక్షన్ స్టవ్స్ని యూస్ చేయడం వల్ల ఎల్పిజి కాస్ట్స్ని తగ్గించవచ్చు. ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ఖర్చును తగ్గించుకోవచ్చు. మళ్ళీ సేఫ్టీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఈ ఎల్పిజి సిలిండర్ల వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీటి వల్ల కొద్దిగా సేఫ్. మరి ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం ఎల్పిజి క్రైసిస్, ఎల్పిజి సంక్షోభం ఉంది ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిలో, రైట్? సో మరి ఈ సందర్భంగా వీటిని సప్లై చేయబోతున్నారు. మరి ఎవరు దీన్ని అమలు చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. మరి ఇక్కడ ఈ ఇండక్షన్ స్టవ్ని సప్లై చేసేది ఎవరు అంటే ఒక కంపెనీ, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో భాగంగా 11,400 ఇండక్షన్ స్టవ్స్ని ఈ ఈఈఎస్ఎల్ కంపెనీ సప్లై చేసింది. ఇవి 1200 వాట్ ఇండక్షన్ స్టవ్లు. ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుందండి. కానీ నువ్వు ఫోకస్ చేయాల్సింది కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన గో ఎలక్ట్రిక్ అనే క్యాంపెయిన్లో భాగంగా వీటిని సరఫరా చేస్తూ ఉంది. ఇక్కడ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ గురించి. మనకి ఇండియాలో ఈ యొక్క ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించాలి అంటే ఎనర్జీని బాగా ఎఫిషియెంట్గా వాడుకోవాలి, ఖర్చు లేకుండా ఎనర్జీని చాలా సమర్థవంతంగా వాడుకోవాలంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఒకటి ఉంది, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉంటుంది, పవర్ మంత్రిత్వ శాఖ కింద. ఇది ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ, జాయింట్ కంపెనీ, పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఇందులో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీలు కూడా ఉంటాయి. జాయింట్ వెంచర్ కంపెనీ, మంత్రిత్వ శాఖ గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అంటేనే గుర్తు రావాల్సింది నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్. నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇండక్షన్ స్టవ్లను అందిస్తారు. ఈ ప్రోగ్రామ్ని 2023లో ఈఎస్ఎల్ కంపెనీ లాంచ్ చేసింది. మరి ఇక్కడ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి కూడా ఒక 2 పాయింట్లు మాట్లాడుకోవాలండి, ఎందుకంటే ఇటీవల వార్తల్లో ఉంది. ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ పవర్. దీన్ని ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 కింద ఏర్పాటు చేశారు, చట్టబద్ధమైన సంస్థ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001. మరి ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే March 1, 2002లో ఇది ఏర్పాటైంది. అందుకే ఇటీవల 2026 March 1న ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి 25వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు, 25th ఫౌండేషన్ డే. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి అండి. ఇక్కడ మీరు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అయినా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అయినా ఇలాంటివి ఏర్పాటైనప్పుడు ఏదో ఒక రోజు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటారు. అవి కరెంట్ అఫైర్ అవుతుందా అంటే తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్గా దాన్ని చూడాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పేస్తా, నో నీడ్ టు వర్రీ. ఏదైనా ఆస్పిరెంట్స్కి ఏదైనా మిస్ అవుతున్నది అని మీకు అనిపించినా డెఫినెట్లీ మీకు ఎలా అనిపిస్తుందో నాకు అలానే అనిపిస్తుందండి. నేను ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటాను, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక టాపిక్ ముందు రోజు మిస్ అయినా కూడా నేను దాన్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తానండి, నో నీడ్ టు వర్రీ. సో ఇప్పుడు కవర్ అయిపోయింది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. March 1, 2002 25వ వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్ ఎప్పుడు జరిగాయి? 2026 March 1. సో ఇది కవర్ అయిపోయింది. లింక్ అప్ ఉంటుందండి మన కరెంట్ అఫైర్స్, కొద్దిగా మీరు అర్థం చేసుకోగలరు, ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది నెక్స్ట్ వన్. అస్సాంలో కొత్త వృక్ష జాతులను కనుగొన్న శాస్త్రవేత్తలు. అస్సాంలో న్యూ ప్లాంట్ స్పీషీస్ని డిస్కవర్ చేశారు సైంటిస్టులు.
గౌహతి విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఎందుకు చాలా ఇంపార్టెంట్. మరి ఆ ప్లాంట్ స్పీషీస్, ఆ వృక్ష జాతులు, మొక్క జాతులు ఏవి అంటే పేరు వచ్చేసి ఉజ్బెకియా జుబీన్ గార్గియానా. మరి ఎక్కడ కనుగొన్నారు అంటే మనాస్ నేషనల్ పార్క్ అస్సాం. మరి ఇక్కడ జుబీన్ గార్గియానా ఈ యొక్క మొక్క జాతులకి అస్సాంకు చెందిన ఒక ఫేమస్ సింగర్, అస్సాంకు చెందిన ఒక ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ గారి పేరు పెట్టారు, జుబీన్ గార్గ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి జుబీన్ గార్గ్ ఈయన రీసెంట్గానే మరణించారు. ఎక్కడ మరణించారండి? కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. వద్దులేండి, నేనే చెప్పేస్తాను, మళ్ళీ కామెంట్ సెక్షన్ ఎందుకు. సింగపూర్లో ఈయన స్విమ్మింగ్ చేస్తూ ఏదో మరణించినట్టు ప్రభుత్వం చెప్పింది, సింగపూర్. అందుకే కదా సింగపూర్లో ఇటీవల ఒక ఐలాండ్కి ఆయన ఎక్కడైతే స్విమ్మింగ్ చేస్తూ మరణించారో ఆ ఐలాండ్, ఆ ద్వీపానికి జుబీన్ గార్గ్ ఐలాండ్ అని చెప్పేసి కూడా పేరు పెట్టారు. జుబీన్ గార్గ్ ఐలాండ్ అని పేరు పెట్టారు. సో అట్లా లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కడ కనుగొన్నారు గుర్తుపెట్టుకొని, మనాస్ నేషనల్ పార్క్. వాడు డైరెక్ట్గా అడుగుతాడు ఎక్కడ కనుగొన్నారు, ఎవరి పేరు పెట్టారు. మరి మనాస్ నేషనల్ పార్క్ అస్సాం అని గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాలో టోటల్ నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయండి? యాజ్ ఆఫ్ టుడే 107 నేషనల్ పార్క్స్, 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఇవాళకి. 107వ నేషనల్ పార్క్ ఏంది? ఒడిశాలోని సిమ్లీపాల్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అవార్డు అండి. 98వ ఆస్కార్ అవార్డులు, 98th ఆస్కార్ అవార్డ్స్ 2026. ఇక ఇటువంటి అవార్డ్స్ వచ్చినప్పుడు మనం 1 by 1 డీటెయిల్గా తెలుసుకోవాలండి, 1 by 1 డీటెయిల్గా. 98th ఆస్కార్ అవార్డ్స్. మరి ఆస్కార్ అవార్డ్స్కున్న మరొక పేరేంటి? అనదర్ నేమ్ ఫర్ ఆస్కార్ అవార్డ్స్ అకాడమీ అవార్డ్స్, అకాడమీ అవార్డులు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్సలెన్స్, అద్భుతంగా పనిచేసిన వాళ్ళు, అద్భుతంగా మూవీస్ తీసిన వాళ్ళకి ఇటువంటి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ ఇవి ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ప్రతి సంవత్సరం. మరి ఎవరిస్తారు అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇది ఒక ఇండస్ట్రీ బాడీ, ఒక మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక బాడీ. ఇది ఎక్కడ ఉంది అంటే అమెరికాలో ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఈ అవార్డ్స్ని ఇస్తారు. మరి ఫస్ట్ టైం ఈ అకాడమీ అవార్డ్స్ని ఎప్పుడు ఇచ్చారు అంటే 1929 విషయం గుర్తుపెట్టుకోండి. మేబీ ఇది స్టాటిక్ జీకేలో వెళ్ళిపోవచ్చు మీకు. ఇక మరి 1 by 1 మనము విజేతల వివరాలు తెలుసుకుంటే 98వ అకాడమీ అవార్డులు ప్రధాన విజేతలు, మెయిన్ హైలైట్స్ చూద్దాము. ఉత్తమ చిత్రం 1 బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. బెస్ట్ ఫిల్మ్ 1 బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ ఉత్తమ చిత్రం ఏదైతే ఉందో 1 బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఓవరాల్గా 6 ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకునిందండి. ఈ సంవత్సరం హైయెస్ట్ ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్న మూవీ 1 బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, 6 awards, 1 bite. మరి ఉత్తమ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్. బెస్ట్ డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్. మరి ఏ సినిమాకి వచ్చిందంటే 1 బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఇది ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఇంకోసారి క్లారిటీగా చూసుకోవాలా, బాగా రివిజన్స్ చేస్తేనే ఇలాంటివి గుర్తుంటాయండి. ఉత్తమ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్. ఏ సినిమాకి? 1 బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఉత్తమ నటుడు మైకేల్ బి జోర్డాన్. బెస్ట్ యాక్టర్ మైకేల్ బి జోర్డాన్. సిన్నర్స్ అనే మూవీకి ఆయనకు అవార్డు లభించింది. ఉత్తమ నటి జెస్సీ బక్లీ. బెస్ట్ యాక్ట్రెస్ ఉత్తమ నటి జెస్సీ బక్లీ అనే ఆమెకు హామ్నెట్ అనే మూవీకి ఆమెకు అవార్డు లభించింది. ఇక ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి రాసుకోండి, తప్పులేదు. మళ్ళీ వచ్చిందనుకో మనల్నే తప్పుపడతారు. ఉత్తమ సహాయ నటుడు సీన్ పెన్. 1 బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే మూవీకి వచ్చింది సీన్ పెన్. ఉత్తమ సహాయ నటి అమీ మ్యాడిగన్ వెపన్స్ అనే మూవీకి వచ్చింది. మరి ఇంకా కొన్ని హైలైట్స్ చూద్దామండి, తప్పకుండా రాసుకోండి, తప్పలేదు. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ K-pop డెమోన్ హంటర్స్. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ K-pop డెమోన్ హంటర్స్. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ సెంటిమెంటల్ వాల్యూ. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ సెంటిమెంటల్ వాల్యూ అనే మూవీ. ఉత్తమ ఒరిజినల్ స్కోరు బెస్ట్ ఒరిజినల్ స్కోరు లుడ్విగ్ గోరాన్సన్ మూవీ సిన్నర్స్ మూవీకి వచ్చింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ అనే సాంగ్
K-pop Demon Hunters అనే మూవీకి వచ్చింది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవతార్ ఫైర్ అండ్ యాష్, అవతార్ ఫైర్ అండ్ యాష్. ఇవి అండి. మరి ఇక్కడ ఇంకా స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ లో మనం తెలుసుకోవాల్సింది, ఇండియా తరపున ఎవరైనా గెలిచారా? మొట్టమొదటి భారతీయుడు లేదా భారతీయురాలు ఎవరు? ఫస్ట్ ఇండియన్ టు విన్ ఆస్కార్ అవార్డు వచ్చేసి బాను అతయ. ఈ మహిళ గెలుపొందింది. ఫస్ట్ ఇండియన్ టు విన్ ఆస్కార్ అవార్డు బాను అతయ. ఈమె 1982లో గాంధీ అనే మూవీకి ఈ అవార్డు వచ్చింది. 1982లో తీసిన గాంధీ అనే మూవీకి. మరి ఇక్కడ మీరు చూస్తే 1983లో ఈమెకి అవార్డు వచ్చింది. 1982లో గాంధీ మూవీ, 1983లో అవార్డు వచ్చింది. సో ఫస్ట్ ఇండియన్ టు విన్ అవార్డు బాను అతయ గాంధీ మూవీకి. కేటగిరీలు గుర్తుపెట్టుకోవద్దండి, ఊరికే కన్ఫ్యూజన్ చూడు మీకు. వీలైతే రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కేటగిరీలు మళ్ళీ గుర్తుపెట్టుకోవద్దండి. అసలు స్టాటిక్ జీకేలో డైరెక్ట్గా ఎలా అడుగుతాడండి? మొట్టమొదటి ఇండియన్ ఎవరు, మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరు అలా అడుగుతాడు, అంతేగాని ఆ కేటగిరీ, ఆ ఫిల్మ్, ఇవన్నీ కూడా మళ్ళీ ఇది అట్లా అడగడానికి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. సో బట్ ఎనీవే రాసుకోండి. ఇక 1992లో సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే మూవీకి, 2009లో ఏఆర్ రెహమాను స్లమ్ డాగ్ మిలియనీర్కి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో, 2009లో మళ్ళీ ఏఆర్ రెహమాను గుల్జార్కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ జైహో సాంగ్కి స్లమ్ డాగ్ మిలియనీరు. ఇక 2009లో రెసుల్ పూకుట్టి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీకి. ఇక 2023లో కార్తీకి గాన్సాల్వ్స్ మరియు గునీత్ మోంగా ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీకి బెస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్. 2023లో మన తెలుగు వాళ్ళు ఎంఎం కీరవాణి చంద్రబోస్ గారికి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ త్రిబుల్ ఆర్ మూవీకి నాటు సాంగ్కి. అందుకే కదా రాహుల్ సిప్లిగంజీ పాడాడు సంథింగ్ అనేసి ఆయన కూడా అవార్డుతో ఫోజులు ఇచ్చాడు. సో ఎంఎం కీరవాణి చంద్రబోస్. ఇక మరొక ముఖ్యమైన అవార్డు సంగీత కళానిధి అవార్డు. వీణ విద్వాంసురాలు జయంతి కుమారేష్ గారికి సంగీత కళానిధి అవార్డు. సంగీత కళానిధి అవార్డు గివెన్ టు అనౌన్స్డ్ టు జయంతి కుమారేష్. ఈమె వీణ విద్వాంసురాలు, వీణని వాయిస్తుంది. ఈమె తమిళనాడు, చెన్నైకి సంబంధించిన ఆమె. తమిళనాడులో జన్మించింది. మరి ఇక్కడ ఈ అవార్డ్స్ విషయానికి వస్తే సంగీత కళానిధి అవార్డుల్ని మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఇస్తుంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. కర్ణాటిక్ మ్యూజిక్లో ప్రొఫెనెంట్స్కి, కర్ణాటిక్ మ్యూజిక్ సంబంధించిన మ్యూజిషియన్స్కి వాళ్ళకి ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, కర్ణాటిక్ సంగీతానికి సంబంధించిన అవార్డులు ఇవి. కర్ణాటిక్ సంగీతం అంటే ఏంటండి? మన సౌత్ ఇండియా సంగీతము. అదే నార్త్ ఇండియా అయితే అది వేరు. హిందుస్థానీ సంగీతం, అది హిందుస్థానీ నార్త్ ఇండియా. మరి 2026 ఇయర్కు గాను జయంతి కుమారేష్ గారిని సెలెక్ట్ చేశారు. ఈమె సరస్వతి వీణ ప్లేయరు. మరి ఈ అవార్డుని ఎప్పుడు ఇస్తారు అంటే December 15, 2026 నుంచి January 1, 2027 మధ్య చెన్నైలో ఈ మ్యూజిక్ అకాడమీకి సంబంధించిన 100వ వార్షిక సమావేశాలు మరియు కచేరీ జరగబోతుంది. అక్కడ ఇవ్వబోతా ఉన్నారు. December 15 నుంచి January 1, 2027 వరకు మ్యూజిక్ అకాడమీకి సంబంధించిన 100th యాన్యువల్ కాన్ఫరెన్స్ అండ్ కన్సర్ట్స్ అంటే కచేరీ జరగబోతుంది. అప్పుడు ఈమెకి అవార్డుని ఇస్తారు. బట్ ఏ ఇయర్ సెలెక్ట్ చేశారంటే 2026. మరి 2025 ఇయర్కి ఎవరికి వచ్చిందండి? అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదా. 2025 ఇయర్కి సంబంధించి లాస్ట్ ఇయరే మనం డిస్కస్ చేసుకున్నాం. ఆర్కే శ్రీరామ్ కుమార్ గారు, ఈయన వయోలినిస్ట్, కర్ణాటిక్ మ్యూజిక్ సంబంధించిన వయోలినిస్ట్, అంటే వయోలిన్ వాయించే ఆయన. ఈయన కూడా తమిళనాడులో జన్మించాడు. ఆర్కే శ్రీరామ్ కుమార్. 2026 జనవరిలో ఈ అవార్డుని ఇచ్చారు. 25లోనే అనౌన్స్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక 2024లో టిఎం కృష్ణ వోకలిస్ట్. ఈ 26-25 గుర్తుపెట్టుకోండి. ఇక బీసీసీఐ నమన్ అవార్డ్స్ సంబంధించి ఇంకొద్దిగా అప్డేట్ అండి. ఇంకా కొన్ని వీలైతే తెలుసుకుందాం, తప్పలేదు. మనం మెయిన్ అవార్డ్స్ తెలుసుకుందాం. పాలి ఉమ్రి గారు అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సీకే కల్నాల్ అవార్డు, ఇంకా కొన్ని డొమెస్టిక్ స్థాయిలో కూడా కొన్ని అవార్డులు ఇచ్చారు. వీలైతే అప్డేట్ చేసుకుందాం, తప్పలేదు. ఇవాళ అవార్డ్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇక ఇతర ప్రధాన అవార్డుల వివరాల విషయానికి వస్తే బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా నమన్ అవార్డ్స్. ఆరంగేటంలో ఉత్తమ ప్రదర్శన, ఇది నిన్న తెలుసుకున్నాం. ఆరంగేటంలో ఉత్తమ ప్రదర్శన హర్షిత్ రాణా, శ్రీచరణి. అంటే బెస్ట్ డెబ్యూ క్రికెటర్ మేల్స్ విభాగంలో హర్షిత్ రాణా, ఫీమేల్స్ విభాగంలో శ్రీచరణి తెలుగు క్రికెటర్, ఆంధ్రప్రదేశ్. ఇక దేశవాళీ సీనియర్ మహిళల్లో ఉత్తమ క్రికెటర్ షఫాలి వర్మ, హర్యానా. బెస్ట్ డొమెస్టిక్ సీనియర్ ఉమెన్ క్రికెటర్ షఫాలి వర్మ, హర్యానా.
దేశవాళీ జూనియర్ మహిళల్లో ఉత్తమ క్రికెటర్ ఇరా జాదవ్ ముంబై. బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ ఉమెన్ క్రికెటర్ ఇరా జాదవ్ ముంబై. రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్రౌండర్ పురుషులలో హర్ష్ దూబే విదర్భ. బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ రంజీ ట్రోఫీ హర్ష్ దూబే విదర్భకు చెందిన అబ్బాయి. దేశవాళీ వన్డే T20లో ఉత్తమ ఆల్రౌండర్ పురుషుల విభాగంలో ఆయుష్ మాత్రే. బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ డొమెస్టిక్ వన్డే అండ్ T20s ఆయుష్ మాత్రే ముంబై. ఇవి సరిపోతాయండి, అడగడు, బట్ ఎనీవే. ఇక నిన్నటికి మనం ఆల్రెడీ నిన్న తెలుసుకున్నాం. బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ పురుషులకు మాత్రమే ఇస్తారు పాలి ఉమ్రిగర్ అవార్డు. ఎవరికి వచ్చింది? శుభ్మన్ గిల్ సెకండ్ టైం గెలుపొందాడు. మరి హైయెస్ట్ ఎవరండి? విరాట్ కోహ్లీ. పాలి ఉమ్రిగర్ అవార్డుని అత్యధిక సార్లు గెలుచుకున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఉమెన్ విభాగంలో స్మృతి మందన ఫిఫ్త్ టైం గెలుపొందింది. కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రోజర్ బిన్ని రాహుల్ ద్రావిడ్. ఇక జస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫర్ ఉమెన్ మహిళల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మితాలీ రాజు. ఇక ఉత్తమ స్వదేశీ డొమెస్టిక్ టోర్నమెంట్ అంటే ముంబై క్రికెట్ అసోసియేషన్. ఉత్తమ స్వదేశీ క్రికెట్ అసోసియేషన్ ముంబై క్రికెట్ అసోసియేషన్. ఇవి సరిపోతాయండి. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. మనం ఇప్పుడు బీసీసీఐ విషయానికి వస్తే బీసీసీఐ 1928లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై. దీనికి చైర్మన్, దీనికి ప్రెసిడెంట్గా మిథున్ మన్హాస్ ఉన్నాడు. మిథున్ మన్హాస్. ఇక్కడ ఆస్పిరెంట్స్కి రాసుకునేటప్పుడు ఇలాంటి వార్తల్లో ఉన్నప్పుడు బీసీసీఐ ఇవి ఎప్పుడు ఏర్పాటయింది, దీని హెడ్ క్వార్టర్సు, ఇవంతా ఫోకస్ చేయబాకండి. చెయ్యండి కానీ అసలు మర్చిపోవద్దండి. నేను అది చెప్పేది. ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయినట్లల్లా, లాక్కుంటూ పోయినట్లల్లా చాలా వస్తుంది. ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వాలో అది తెలుసుకోవాలండి మీరు. కానీ కొన్ని వార్తలు ఉంటాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హరిత గ్రీన్ ట్రిబ్యునల్, లోక్ అదాలత్తు ఇలాంటివి అడుగుతాడు. క్రింది వాటిలో లోక్ అదాలత్కి సంబంధించి నిజం ఏవి అంటాడు. అప్పుడు నువ్వు ఫోకస్ చేయాల పాయింట్లు. కానీ క్రింది వాటిలో బీసీసీఐకి సంబంధించి ఏవి నిజం అని అట్లా అడగడండి. నువ్వు ఏదో స్టాటిక్ జీకే అనుకుంటావు. అది స్టాటిక్ జీకే కూడా కాదండి. స్టాటిక్ జీకే అంటే ఈ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డుని ఫస్ట్ టైం ఎవరు గెలుపొందారు అలాంటివి కూడా స్టాటిక్ జీకే అవ్వండి. అవి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు. కానీ ఏది స్టాటిక్ జీకే అని అవసరం అనిపిస్తే నేను చెప్తానండి. బట్ ఇది కూడా చెప్పా, రాసుకోండి, తప్పలేదు. ముంబై 1928లో ఏర్పాటైంది. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ సంబంధించి ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026, వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇది March 11 నుంచి March 13 వరకు న్యూఢిల్లీలో జరిగిందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. మరి పారా అథ్లెటిక్స్ అంటే దివ్యాంగులు పాల్గొనే అథ్లెటిక్స్. మరి ఈ ఈవెంట్ March 11 నుంచి 13 వరకు న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో 8 కంట్రీస్ నుంచి 257 అథ్లెట్స్ పాల్గొన్నారు. ఇది 13వ సీజన్, 13th గ్రాండ్ ప్రిక్స్ సీజను. ఇండియా నుంచి అత్యధికంగా పారా అథ్లెట్లు పాల్గొన్నారు. అవుట్ ఆఫ్ 257లో 257లో 219 మనోళ్ళే ఉన్నారు. మరి ఇండియా నుంచి ప్రీతి పాల్ అనే పారా అథ్లెట్ 200 మీటర్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. మరి ఇండియా ఎన్ని మెడల్స్ గెలుపొందింది? 208 మెడల్స్. ఫస్ట్ ప్లేస్ ఇండియా. ఇందులో 75 గోల్డ్, 69 సిల్వరు, 64 బ్రాంజ్, 75 బంగారు, 69 రజతము, 64 కాంస్యము. మరి ఇక్కడ మీరు చూస్తే రష్యా సెకండ్ అన్నాం. కానీ ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాల్సింది, 8 దేశాలు పాల్గొన్నాయి. ఆ 8 దేశాలు అవసరం లేదు, కానీ ఒక పాయింట్ ఉంది, చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇండియా, నేపాల్, భూటాన్, హాంకాంగ్, సెర్బియా, బోస్నియా అండ్ హెర్జిగోవినా, ఇది ఒకటే కంట్రీ. బోస్నియా అండ్ హెర్జిగోవినా ఇది సింగిల్ కంట్రీ. మరియు ఈజిప్టు. న్యూట్రల్ పారా అథ్లెట్స్ పాల్గొన్నారు. న్యూట్రల్ పారా అథ్లెట్స్ అంటే ఏంటి? రష్యా అనేది న్యూట్రల్ పారా అథ్లెట్గా పాల్గొనింది. ఎందుకంటే రష్యా, బెలారస్ కంట్రీలు ముఖ్యంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతూ ఉంది కదా, అందుకోసము రష్యా పైన కొన్ని ఆంక్షలు విధిస్తుంది అంతర్జాతీయ సంస్థలు. ఈ న్యూట్రల్ పారా అథ్లెట్స్లో భాగంగా వాళ్ళు పాల్గొంటారు. అంటే ఏంటి? వాళ్ళు తమ జాతీయ జెండాను పట్టుకొని, లేదంటే అధికారికంగా రష్యా తరపున వాళ్ళు పార్టిసిపేట్ చేయరు, పాల్గొనరు. న్యూట్రల్ పారా అథ్లెట్స్ కింద వాళ్ళు పాల్గొంటారు. కానీ మనకి ఆల్ ఇండియా రేడియో న్యూస్, డిడి న్యూస్ ఏది చూసినా కూడా రష్యా సెకండ్ ప్లేస్ అన్నాడు. కానీ వాళ్ళు పాల్గొనింది అయితే న్యూట్రల్ పారా అథ్లెట్స్లో భాగంగా పాల్గొన్నారు. ఇందులో రష్యా ఉంది కాబట్టి రష్యా సెకండ్ ప్లేస్ అన్నాడు. సో రష్యా సెకండ్ ప్లేస్ 35 మెడల్స్. థర్డ్ ప్లేస్లో బోస్నియా అండ్ హెర్జిగోవినా, థర్డ్ ప్లేసు 3 మెడల్స్. బట్ జస్ట్ ఇండియా గుర్తుపెట్టుకొని ఎవరెన్ని మెడల్స్ గెలుపొందారో చూసుకుంటే సరిపోతుందండి. ప్రీతి పాల్ ఇంపార్టెంట్ మనకి. ఆమె
మరి 2025లో కూడా ఇండియాలోనే జరిగింది. ఇది ఇండియాలో జరగడం ఇది సెకండ్ టైం. 2025లో కూడా వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ న్యూఢిల్లీలో జరిగింది. ఇది సెకండ్ టైం మన ఇండియాలో జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్. జాతీయ టీకా దినోత్సవం, నేషనల్ వ్యాక్సినేషన్ డే ఎవ్రీ ఇయర్ 16th మార్చ్ 16 మార్చిన మనం సెలబ్రేట్ చేసుకుంటామండి. అందరికీ టీకాలు ఇవ్వాలి. మరి ఎందుకు మార్చ్ 16th అంటే 1995లో మార్చ్ 16th ఇండియాలో మొట్టమొదటి ఓరల్ పోలియో వ్యాక్సిన్ని వేయడం జరిగింది చిన్నపిల్లలకి. మొట్టమొదటిసారిగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ని అందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మరి థీమ్ వచ్చేసి ఇమ్యూనైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. అంటే ఏంటి? అందరికీ రోగ నిరోధకత కల్పించడం అనేది మానవులకు సాధ్యమే. ఇదేమీ దైవాంశ సంభూతమైన కార్యక్రమం అంత కష్టమేమీ కాదు, సాధ్యమే అనుకుంటే. ఇమ్యూనైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. సో వ్యాక్సినేషన్ పట్ల అవగాహన తీసుకురావాలి. మరి 2014లో భారత ప్రభుత్వం అందరికీ రోగ నిరోధకత మీన్స్ టీకా, వ్యాక్సినేషన్, దీన్నే జాతీయ రోగ నిరోధకత దినోత్సవం అని కూడా పిలుస్తారండి. అంతే కదా, టీకా అందిస్తే రోగ నిరోధకత వచ్చినట్టే. అందుకు మరి 2014లో మిషన్ ఇంద్రధనుస్సును కూడా భారత ప్రభుత్వం లాంచ్ చేసింది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా. అట్లా ఇక ఇంకొక ఇంపార్టెంట్ డే అండి, చెప్పా కదా డెఫినెట్లీ ఏమైనా మిస్ అయినా కూడా నేను కవర్ చేస్తానండి. ఎందుకంటే కొన్నిసార్లు సండే ఏదైనా కొద్ది హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మేబీ డ్యూరేషన్ తగ్గొచ్చు, ఒక 35 minutes 40 minutes. బట్ ఎనీవే ఐ ఆల్వేస్ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్. డ్యూరేషన్ తగ్గిందని బాధపడాల్సిన పని లేదు. కొన్నిసార్లు ఏదైనా లిటిల్ బిట్ అన్ఈజీగా ఉన్నా కూడా మేబీ మనం ఎక్కువసేపు చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే డైలీ చెప్పాలి కదండి. దెర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ హాలిడే ఫర్ మీ. నెక్స్ట్ వన్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2026 మార్చ్ 15th ఎవ్రీ ఇయర్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే. వినియోగదారుల హక్కులు కాపాడాలి. మనం చూస్తూ ఉంటాం ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో, ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో మనం మోసపోతూ ఉంటాం. సో ఆ హక్కులను కాపాడాలి అని చెప్పేసి వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే ఎవ్రీ ఇయర్ మార్చ్ 15th సెలబ్రేట్ చేసుకుంటారు. మరి థీమ్ వచ్చేసి సేఫ్ ప్రోడక్ట్స్ కాన్ఫిడెంట్ కన్స్యూమర్స్. మరి ఎందుకు మార్చ్ 15th సెలబ్రేట్ చేసుకుంటారంటే 1962లో 15th మార్చిన అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నడీ వినియోగదారుల హక్కుల గురించి కొన్ని ప్రకటనలు చేశారు. కన్స్యూమర్ రైట్స్ గురించి జాన్ ఎఫ్ కెన్నడీ అనౌన్స్మెంట్ చేశారు అందుకు. బట్ దిస్ నథింగ్, నో నీడ్ యాక్చువల్లీ, డోంట్ ఫోకస్ ఆన్ ఇట్, ఇట్స్ లైక్ అన్ అన్నెసరీ షిట్. సో వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే మార్చ్ 15th, సేఫ్ ప్రోడక్ట్స్ కాన్ఫిడెంట్ కన్స్యూమర్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ డే, అంతర్జాతీయ గణిత దినోత్సవం. ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డేని మార్చ్ 14th సెలబ్రేట్ చేసుకుంటారు. మార్చ్ 14th అంతర్జాతీయ గణిత దినోత్సవం. దీన్నే పై డే అని పిలుస్తారు. పై అంటే ఏంటి? పై వాల్యూ ఎంత అండి? 3.14 కదా, 3.14 మనం మ్యాథమెటిక్స్లో యూస్ చేస్తాం కదా. పై వాల్యూ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఎందుకు మార్చ్ 14th సెలబ్రేట్ చేసుకుంటారు? మీరు ఇక్కడ చూస్తే ఇది 14th, ఇది 3 అంటే ఏంటండి? మార్చ్ 14th, మార్చ్ 14. ఎందుకు మార్చ్ 14? అట్లా కొన్ని వీళ్ళు కూడా మ్యాథమెటికల్గా లాజికల్గా పెడతారు. సో బట్ ఎనీవే డోంట్ నీడ్ యాక్చువల్లీ, జస్ట్ రిమెంబర్ ఇట్. సో మార్చ్ 14th ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే. థీమ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ హోప్, గణితము మరియు ఆశ. మరి ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 2020 నుంచి యునెస్కో సెలబ్రేట్ చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, రైట్. మరి అదే నేషనల్ మ్యాథమెటిక్స్ డే అంటే ఎప్పుడండి? జాతీయ గణిత దినోత్సవం ఉంది కదా, జాతీయ గణిత దినోత్సవాన్ని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవ్రీ ఇయర్ December 22 జాతీయ గణిత దినోత్సవం. గ్రేట్ మ్యాథమెటిషియన్ ఆఫ్ ఇండియాకు చెందిన గణిత శాస్త్రవేత్త రామానుజన్ గారి జయంతి సందర్భంగా, ఆయన బర్త్డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత అంగన్వాడీ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అంగన్వాడీని ఏ స్టేట్? మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్. మహారాష్ట్ర ఇక్కడ 2 ఇచ్చాడండి. మహారాష్ట్రలోని కర్గోనే విలేజు, గుజరాత్లోని ధరంపూర్ విలేజు, మధ్యప్రదేశ్లోని పిపారియా విలేజు, మహారాష్ట్రలోని నాగపూర్ డిస్టిక్లోని వద్దమ్నా విలేజు. చూడండి, వీడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 అంటే లాస్ట్ ఇయర్ 2025 October 13th జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగాడు. అంటే ఇక్కడ మహారాష్ట్ర అని చెప్పేసి 2 ఆప్షన్లు కూడా ఇచ్చాడు. సో దీన్ని ట్రై చేయండి తప్పకుండా. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దామండి.
భారతదేశంలో మొట్టమొదటి మైక్రో ఆల్గే ఆధారిత ప్యూర్ ఎయిర్ టవర్ ఏర్పాటు న్యూఢిల్లీ. భారతదేశం మొట్టమొదటి పూర్తిగా ఆటోమేటెడ్ డ్రై బల్క్ ఫెసిలిటీ వెస్ట్ బెంగాల్. భారతదేశం మొట్టమొదటి మెడిటెక్ మూలధన నిధి. పోటీ పరీక్షల కోసం ఉచిత యాప్ సాతి యాప్. సోనం వాంగ్చుక్ విడుదల జాతీయ భద్రతా చట్టం. సౌండింగ్ రాకెట్ను విజయవంతంగా పరీక్షించిన గుజరాత్. అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఆంధ్రప్రదేశ్. అంగన్వాడీ కేంద్రాలకు 44,346 ఇంధన సామర్థ్యం గల ఇండక్షన్ స్టవ్ల సరఫరా ఆంధ్రప్రదేశ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అస్సాంలో కొత్త మొక్క జాతులను కనుగొన్న శాస్త్రవేత్తలు ఉజ్బెకియా జుబిన్ గార్గియానా. 98th ఆస్కార్ అవార్డ్స్. సంగీత కళానిధి అవార్డు జయంతి కుమరేష్. అదనపు BCCI నమన్ అవార్డ్స్ 2026. ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 ఇండియా టాప్ ప్లేస్. జాతీయ టీకా దినోత్సవం మార్చ్ 16th. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే 2026 మార్చ్ 15th. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే మార్చ్ 14th. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.